ములుగు జిల్లా తాడ్బాయ్ మండలం మేడారం అమ్మవార్లను ఏపీ మాజీ సీఎం జగన్ వీరాభిమాని వైసీపీ నాయకుడు బొడ్డు ప్రవీణ్ దర్శించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రెండవసారి సీఎం కావాలని 100 గుళ్లని దర్శించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు ప్రవీణ్ 79 గుళ్లని దర్శించుకుని 80వ దర్శనానికి మేడారం వచ్చినట్లు చెప్పారు. ముందుగా జంపన్న వాగులో స్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని మళ్ళీ రెండోసారి సీఎం కావాలని అందులో భాగంగా తల్లులను దర్శించుకోవడం జరిగిందన్నారు. గతంలో సైకిల్ యాత్ర పాదయాత్ర కూడా జగన్ కోసం చేయడం జరిగిందని తెలిపారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామం బొడ్డు ప్రవీణ్ జగనన్న రెండోసారి సీఎం కావాలని చెప్పేసి 100 గుళ్ళ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నిన్న 1000 స్తంభాల గుళ్ళో 79వ గుడి కంప్లీట్ చేసుకొని 80వ గుడిగా సమ్మక్క సారక్క రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా జగనన్న ఫస్ట్ సారి సీఎం కావాలని చెప్పేసి సమ్మక్కను మొక్కుంటే జగనన్న మొదటిసారి సీఎం అయ్యిండు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ వచ్చి మొక్కోవడం జగనన్న రెండోసారి సీఎం అవుతాడని ఆనందంగా ఉన్నది. ఈరోజు 80 గుళ్ళు పూర్తి చేయడం అనేది సమ్మక్క సారక్క నా అదృష్టంగా భావించుకుంటున్నా. అదేవిధంగా రేపు కాళేశ్వరము, భద్రాచలము, శ్రీశైలం కూడా ఇంకా 20 గుళ్ళు వెళ్ళి జగనన్న సీఎం కావాలని ఆ దేవుళ్ళు ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జగనన్న గురించి నేను గతంలో కూడా పాదయాత్ర, సైకిల్ యాత్ర చేయడం జరిగినది. జగనన్న అంటే చాలా విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే ఈరోజు 100 గుళ్ళ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగినది. జగనన్న మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా మొక్కున్నాను. ఈరోజు రెండోసారి జగనన్న సీఎం అయితే జగనన్న నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తానని ఈరోజు సమ్మక్క దగ్గర మొక్కున్నాను. జగనన్న నన్ను ఎప్పుడు చూసినా తెలంగాణ తమ్ముడు అని మంచి పిలుస్తాడు కాబట్టి ఆ అభిమానంతో నేను తెలంగాణలో జగనన్న గురించి 1000 గుళ్ళ కార్యక్రమాన్ని మొక్కోవడం జరుగుతుంది. ఇంకా 20 గుళ్ళు పుణ్యక్షేత్రాలను కూడా రేపటి నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.